హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. స్టాక్ మార్కెట్ ఈరోజు పరిస్థితి చూసుకుంటే కంప్లీట్లీ కొలాప్స్ అవుతూ వస్తుంది. మళ్ళీ ఇది పుంజుకునే అవకాశం ఉందా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోయిన విధానం చూస్తుంటే 1987లో బ్లాక్ మండే అనే ఉండేదంట. సేమ్ అలాగే ఈరోజు 2025లో బ్లాక్ మండేని చూడబోతున్నామా మనం? అంటే ఇంతటి పతనానికి కారణం ట్రంప్ తీసుకున్న డిసిషన్ అనుకోవచ్చా? యాక్చువల్గా మార్కెట్ ఈ రోజునే కాదు, గత 6 నెలలుగా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్లోనే ఉన్నది. మధ్యలో ఏదో ఒక 1 మంత్ మార్కెట్ ఒక పొటెన్షియల్గా ముందుకు వచ్చినప్పుడు కూడా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నదో, అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో హాఫ్ ఇయర్ మార్కెట్లో ఎక్కువగా నడవడం వల్ల మార్కెట్ ఇంత భారీగా కరెక్షన్ అయితే చూసింది. అయితే యాక్చువల్గా ఇంత కరెక్షన్లో కూడా మనకు మార్కెట్లో యాక్చువల్గా ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. కాకపోతే కొంచెం భారీగా లాస్ట్ 5 yearsలో 2020లో వచ్చినటువంటి కన్నా భారీగా మార్కెట్లో ఒక పతనం రావడం అన్నది మనం ఇక్కడ చూసాం. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం దీన్ని పెద్దగా అంతగా కంగారు పడవలసిన అవసరం లేదు. మంచి స్టాక్స్ లో ఇంకా అక్యుములేట్ చేయగలిగితే అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ రికవరీ అన్నది మనం గత 2-3 దశాబ్దాలుగా మనం చూస్తున్నాము. 2000 నుంచి చూసుకున్న 2024 కూడా మార్కెట్ లో కరెక్షన్ చేయడం అనేది కామన్. అదేవిధంగా రికవరీ కూడా అంతే కామన్ గా కూడా మనకి జరిగే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్స్ లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. రిటైల్ సెక్టర్ కు సంబంధించినటువంటి పొటెన్షియల్ మార్కెట్ కాబట్టి దీంట్లో ఉన్న సెక్టార్ల వైపు చూసుకున్నా సరే ఈ రోజున మార్కెట్లో చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్స్ కానీ, అదేవిధంగా ఐటీ సెక్టర్ కానీ, అదే ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్, ఫార్మా, అదేవిధంగా ఎఫ్ఎంసీజీతో సహా అన్ని సెక్టార్లో కూడా మార్కెట్లో అయితే ఒక డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ వీక్ కూడా అదేవిధంగా మార్కెట్ అంతా కూడా ప్రతి స్టాక్ కూడా ఒక 4 to 5% మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అయితే చూసాము. అదేవిధంగా మంత్లీ వైజ్ చూసుకున్నట్టయితే లాస్ట్ 2-3 monthsగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మార్కెట్ ఒక 14 to 15% మార్కెట్ క్రాష్ జరగడం అయితే జరిగింది. ఈ ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే 50% ఆఫ్ ద మార్కెట్ కరెక్షన్ ఉంది కాబట్టి 20 to 25% మార్కెట్ ఓవరాల్ గా కరెక్షన్ ఉంది. మేజర్ స్టాక్స్ లో 30%, 40% కరెక్షన్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మార్కెట్ లో ప్రతి సంవత్సరం కూడా 2 times ఏదైతే 6 months ఒకసారి, లేకపోతే 4 months ఒకసారి, 5 months ఒకసారి ఒక సైకిల్ అయితే జరుగుతుంది. అందులో పార్టిసిపేషన్ లో భాగంగానే మార్కెట్ లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా డౌన్ ట్రెండ్ వచ్చినా ఏదైతే మధ్యలో మళ్ళీ అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్ జనవరి దగ్గర నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే ఉందో అమెరికా ప్రభావం, ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ యొక్క ప్రభావం బాగా మార్కెట్ మీద పడటం వల్ల ఈ మార్కెట్స్ లో ఇంత భారీగా కరెక్షన్ అయితే చూడటం జరిగింది మేడం. సార్, అయితే గత 6 monthsగా కొంచెం స్లో అయితే ఉన్నది మార్కెట్. కానీ ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు చూసుకుంటే స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన 1-2 గంటల్లోనే 12 లక్షల కోట్లు ఆవిరైపోయాయి అని అయితే వార్తలు ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? యాక్చువల్గా మార్కెట్లో ఒక 6 months నుంచి డౌన్ ట్రెండ్ లో నడవడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం మార్కెట్లో వస్తున్నటువంటి ఫియర్ ఎక్కువగా మార్కెట్ అంతా కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోటి మొత్తం వరల్డ్ అంతా కూడా షేక్ అవడం తోటి నిన్నటి రోజున మొన్నటి రోజున ఏదైతే టారిఫ్ ప్రకటించిన తర్వాత 1 or 2 days గ్యాప్ రావడం, ఆ గ్యాప్ లో ఉండడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయిన మార్కెట్ కాబట్టి నిఫ్టీ డైలీ ఒక 50 నుంచి 100 పాయింట్లు చేంజెస్ లోనే కనిపించే నిఫ్టీ 900 పాయింట్స్ చేంజ్ అన్నది మైనస్ పట్టడం చాలా భారీ పత్రమే. అయినప్పుడు కూడా ఏదైతే మార్కెట్లో సెంటిమెంట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా సెంటిమెంట్ గా మార్కెట్లో ప్రతి ఉన్న స్టాక్స్ అన్ని కూడా సెల్ చేయడం వల్ల మార్కెట్ కొంచెం భారీగా పడింది. మార్కెట్లో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇది నోషనల్ లాస్ తప్ప రియల్ లాస్ అయితే కాదు. ఏదైతే కానీ ఇది రికవర్ అవ్వడానికి మాత్రం ఇంకా 6 months పైనే పట్టే అవకాశం ఉంది. బట్ ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 3 years, 5 years, 10 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు ఆచితూచి వెయిట్ చేసి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఒక 2 నెలల నుంచి కూడా జనవరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం మార్కెట్ లో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్తున్నాం. 2 వారాల క్రితం కూడా చెప్పాం ఒక 2 weeks, 3 weeks మార్కెట్ వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ కనిపించే అవకాశం ఉందని చెప్పాం. ఈ ఏప్రిల్ నెలలో కొంచెం మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ లో స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మే, జూన్ లో మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 6 months టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి దీంట్లో స్టెప్ వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇంత భారీ కరెక్షన్ విషయంలో మాత్రం ట్రేడర్స్ ఇబ్బంది పడతారు తప్ప ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం లేదు. అందులో కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంచుకునే ట్రేడర్స్ లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు.
అదే ఇన్వెస్టర్స్ మాత్రం ఏదైతే మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ అయినప్పుడు వెయిట్ చేసి కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీ 30 to 40% డిస్కౌంట్ ప్రైస్ లో మనకి మార్కెట్ లో ఈ స్టాక్స్ దొరికే అవకాశం ఉంది. ఇలాగ 2020లో కూడా మార్కెట్ లో క్రాష్ అయినా వితిన్ 2-3 months లోనే మళ్ళీ రికవర్ అవడం కూడా చూసాము. కానీ ఈసారి మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. ఒక 5 to 6 months టైం తీసుకుని మార్కెట్ లో రికవర్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. సరే, అయితే ప్రపంచ ఆర్థిక మాన్యం రాబోతుందా? యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడల్లా ప్రతిసారి కూడా ఈ మాటలన్నీ మనం వింటానే ఉంటాము. కానీ ఇది గ్లోబల్ గా ఎఫెక్ట్ ఇస్తున్నప్పటికీ కూడా మన ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసే అంత పెద్ద పెద్ద ఉపద్రవాలు అయితే ఏమి ఉండవు. యాక్చువల్గా ఏంటంటే ఇది రిటైల్ బేస్డ్, కన్స్యూమర్ బేస్డ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి మన మార్కెట్. 2020లో కూడా మనకి ఏదైతే మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు 50% క్రాష్ అయింది. 2007లో కూడా 50% క్రాష్ అయితే 2008లో మళ్ళీ 2008-9లో మళ్ళీ మనకి 75% మళ్ళీ రికవరీ అన్నది చూసాము. లాస్ట్ 20 years లో కూడా 4 times కరెక్షన్ జరిగినప్పుడు కూడా అగైన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రికవర్ అన్నదాన్ని మళ్ళీ స్పీడ్ రికవర్ అన్నది చూసాము. కరోనా టైంలో కూడా అదే విధంగా మార్కెట్ ఏదైతే 50 to 60% మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా అంతే స్పీడ్ గా మళ్ళీ నెక్స్ట్ 1 year లోనే రికవర్ అవడం కూడా చూసాం. కాబట్టి ఇండియన్ మార్కెట్ విషయంలో మాత్రం అంత పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏమీ లేదు. సార్, అయితే అంటే ఇంత డౌన్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందా సార్? అంటే మార్కెట్ లో జరుగుతున్న మార్కెట్ అనేది సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గత జనవరి నుంచి కూడా చెప్తున్న ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వెయిట్ చేయండి. మార్కెట్ లో మీకు ఉన్న పొజిషన్స్ ని మనం ఎవరిని కూడా తీసుకోమని చెప్పండి. కానీ వెయిట్ చేస్తే మార్కెట్ మనకి ఎంత డెప్త్ వరకు వస్తుంది అన్నది ఎవరు చెప్పలేం. కానీ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అమెరికా యొక్క టారిఫ్స్ అన్ని కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా కొంచెం మార్కెట్ లో సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సెంటిమెంట్ తగ్గట్టుగానే మార్కెట్ లో అన్ని స్టాక్స్ కూడా పడి ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ దానికి అనుగుణంగా ఉన్న సెక్టార్స్, దానికి ఫేవరబుల్ ఉన్న సెక్టార్స్ మళ్ళీ అంతే స్పీడ్ గా లేచే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 or 2 weeks లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మే జూన్ లో కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయితే అక్కడి నుంచి మనకి డిసెంబర్ ర్యాలీ కల్లా మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ యథావిధిగా లైఫ్ టైం హై క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏదో క్రాస్ జరిగినంత మాత్రాన్ని ఇంకా ప్రపంచ ఆర్థిక మాంద్యం అన్నది ఈ మాటలన్నీ కూడా మార్కెట్ క్రాష్ జరిగిపోతుంటే మనకి రెగ్యులర్ గా వినిపించే. అదేవిధంగా మార్కెట్ కొంచెం ఇక్కడ నుంచి 200 పాయింట్లు 100 పాయింట్లు మళ్ళీ పెరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి లైఫ్ టైం హైక్ రీచ్ అవుతుంది అనే మాటలు కూడా వినబడుతుంటాయి. దీంట్లో ఏదైనా సరే మనకి కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు సెక్టార్ల వైజ్ ఏ సెక్టార్కి ఎంత స్కోప్ ఉన్నదని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం వెళ్ళినట్టయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. సరే, అయితే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు భారీ ఎత్తున నష్టం జరిగినట్టే కదా? అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ ఇప్పుడు కూడా స్టాక్స్ లో పెట్టుకోరండి. ఎమర్జెన్సీ ఫండ్స్ ఏదైనా సరే మార్కెట్ లో మనకి గోల్డ్ లాంటిదో లేకపోతే లిక్విడిటీ స్పీడ్ గా జరగడానికి అవకాశం ఉండేది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మినిమం 3 years, 3 to 5 years లేకపోతే 5 to 10 years లాంగ్ టర్మ్ లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది బ్యాంక్ డిపాజిట్ కానీ లేకపోతే ఎఫ్డి కానీ లేకపోతే ఏదైనా మనకి గోల్డ్ కానీ ఇలాంటి ఇది లాంగ్ టర్మ్ డిపాజిట్, లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ తీసుకునే. కాబట్టి అందుకనే మనకి ఈక్విటీ మార్కెట్ లో పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ లోనే పెట్టమని చెప్తూ ఉంటాం. మనం 3 years కానీ 5 years కానీ పెడితే మీకు ఆ 5 years దాటిన తర్వాత కానీ కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా 7 years దగ్గర నుంచి కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు సిప్ మోడల్లో పెట్టుకున్నా లంసమ్ అమౌంట్ పెట్టుకున్నా ఒక సిస్టమేటిక్ గా మీరు చేయగలిగితే అది ఒక 10 సంవత్సరాలు చేయగలిగితే అది మీ రిటైర్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా లాంగ్ టర్మ్ నే ఎక్కువగా మనం సజెస్ట్ చేస్తాము. ఆ విధంగా లాంగ్ టర్మ్ పెట్టినటువంటి ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఇలాంటి మార్కెట్ లో ఎప్పుడు కూడా పెద్దగా నష్టపోయే అవకాశం అయితే ఉండదు. సరే, ఇది ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి డిఫరెంట్ సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ మీద ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిల్లో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. దాని మీద క్లారిటీ రావడానికి ఇది ఎంతవరకు నిలబడుతుంది, టారిఫ్ అంతా క్లారిటీ రావడానికి ఇంకా 2-3 వారాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో ఏ సెక్టార్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏ సెక్టార్స్ లో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది కానీ ఆ ఫైనాన్స్ ఇబ్బందులు కానీ ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం మనం వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.